వాళ్ళ ద్వారా జరిగే ప్రతి చర్యకి మనం బాధ్యులవుతాం మిత్రులారా. మరి అందుకోసమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనల్ని కాపాడడం కోసమే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఆవిర్భవింపజేశారు విశ్వగురువుల ద్వారా. కనుక మరి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని ఈ రోజు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకైనా మద్దతు పలుకుతూ మీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మనం అన్ని రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్లో మన ప్రతినిధులు మీ బ్యాలెట్ పేపర్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కనపడితే మరి ఆ గుర్తు మీద మీరు ఓటు వేసి మనల్ని మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే సత్యంలో జీవిస్తున్న ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలన్నారు సోక్రటీస్ గారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందుకోసమే 25 సంవత్సరాల క్రితమే పార్టీని ఆవిర్భవింపజేసి మరి మన భారతదేశం అంతా తిరిగారు. మరి నేషనల్ పార్టీ మంది, మరి రాష్ట్ర కమిటీ కూడా ఏర్పడింది. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియానికి ఓటు వేసి మీరందరూ కూడా మరి ఆత్మజ్ఞానంలో ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది సత్యము. ఎందుకంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా పోటీ చేస్తున్న శాకాహారులు, ధ్యానులు మరి వాళ్ళు నిరంతరం ధ్యాన ప్రచారంలోనూ మరి ధ్యానం గురించి, శాకాహారం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉన్నవాళ్ళు. కనుక మనం దేనికైతే మద్దతునిస్తామో వాళ్ళ ద్వారా జరపబడే ప్రతి చర్యలో మనకు భాగం ఉంటుంది. మరి అధర్మంలో ఉన్న వాళ్ళకి ఓటు వేస్తే వాళ్ళ ద్వారా పాపకర్మలు అందుకుంటూ ఉంటాం. అలాగే ధర్మంలో ఉన్న వాళ్ళకి, జీవిస్తున్న వాళ్ళకి కనుక మనం ఓటు వేసి గెలిపించుకుంటే మరి వాళ్ళ ద్వారా జరిగే ప్రతి పుణ్యకార్యంలో కూడా మనకి వాటా ఉంటుంది. దయచేసి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మనకి మహాభారతంలో 2 పాత్రలు గుర్తుండిపోయే పాత్రలు. 1 కర్ణుడు, 2 భీష్మాచార్యులు. ఎందుకంటే ధర్మం తెలిసిండి కూడా అధర్మం వైపు మొగ్గు చూపి కొమ్ము కాసి వాళ్ళ చివరి క్షణాల్లో ఎలా బాధను అనుభవించారో మనం చరిత్ర చెప్తుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మంలో జీవిస్తున్న పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ రోజు నుంచి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మద్దతు ఇస్తూ మరి రాబోయే ఎలక్షన్లో మనం పార్టీ ప్రతినిధులు అద్భుతమైన మెజార్టీతో మనం గెలిపించుకుందాం. మరి రాబోయే కాలంలో అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరి అడుగు పెడుతుంది, విజయకేతనం ఎగురవేస్తుంది. అందులో సందేహం లేదు మిత్రులారా. జై హో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి, జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానుల పార్టీ పిరమిడ్ పార్టీ, యోగుల పార్టీ పిరమిడ్ పార్టీ, మరి ఆత్మజ్ఞానుల పార్టీ పిరమిడ్ పార్టీ, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.